కోలీవుడ్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళ సినీ పరిశ్రమలో మరో దిగ్గజం రాలిపోయింది. నటుడు, దర్శకులు, రచయితగా తనదైన శైలిలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కె భాగ్యరాజ్ చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలే నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు భాగ్యరాజ్ గోవా వెళ్లారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన తిరిగి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా అకస్మాత్తుగా తుది శ్వాస విడవడం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత అసాధారణ ప్రతిభతో దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా ఎదిగారు. మధ్యతరగతి కుటుంబాల కష్టసుఖాలు, వారి జీవనశైలిని చాలా సహజంగా వెండి తెరపై ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. 1980, 90 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో ఆయన చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా 75కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ముందానే ముడిచ్చు, ఆంధ్ర 7 నాటకాల్, డార్లింగ్ 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 ఇలాంటి చిత్రాలు ఆయన్ను చిరస్థాయిలో నిలిపించాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. కుబేరా, 35, సీత, రెడ్ అలర్ట్, మేం వయసుకొచ్చాం వంటి సినిమాల్లో ఆయన నటన తెలుగువారిని కూడా అలరించింది. భాగ్యరాజ్కి భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. వెర్సటైల్ ఆర్టిస్ట్ అలాగే ప్రముఖ దర్శకులు భాగ్యరాజా కన్నుమూశారు. ఇక ఈయనకు సంబంధించి మరింత అదనపు సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, భాగ్యరాజ్ కేవలం తమిళ సినిమాకే కాదు, తెలుగు సినిమాకు కూడా చాలా చాలా సుపరిచితులు. అనేక మూవీస్కి తెలుగులో స్క్రీన్ ప్లే ఇవ్వడం కానీ, అలాగే ఆయన సినిమాలు తెలుగులో ఒక 70 సూపర్ హిట్ అవ్వడం కానీ, అలాగే ఆయన కథ అందించిన మూవీస్ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి మనకు తెలుసు. అలాంటి భాగ్యరాజా ఈరోజు ఆయన లేరు. ఏమంటోంది తెలుగు సినీ ప్రపంచం, ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు కావచ్చు, తెలుగు సినీ వీళ్ళంతా కూడా ఏం చెప్తూ ఉన్నారు పెద్దలంతా? అయితే ప్రముఖ దర్శకుడు, అలాగే తమిళ సినిమాలో అనేక సినిమాలు తీసుకుని పెడితే, అలాగే తెలుగులో కూడా అనేక సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. అయితే ఈరోజు భాగ్యరాజ్ లేనటువంటి లోటు, తీరైన లోటు ఇండస్ట్రీ, అటు తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ ఒక్కసారిగా కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాసిన ప్రతి ఒక్క ఆ స్క్రీన్ ప్లే కూడా ఇప్పటికి కూడా దాని గురించి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అయితే ఆయన హఠాత్తుగా నిన్న నైట్ హఠాత్తు గుండెపోటు రావడంతో ఆ చెన్నైలోని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ఆయన అక్కడ మరణించినట్టు డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది. అయితే రీసెంట్గా చూస్తే అయితే 2 రోజుల క్రితం మన ఖుష్బూ వాళ్ళ కూతురు వివాహానికి కూడా గోవాలో నిర్వహించారు. ఆ పెళ్ళికి కూడా తను వెళ్ళి అటెండ్ అయ్యి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ అందరితో కలిసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ రోజు నైట్ ఇంటికి రాగానే కానీ నిన్న అనుకోకుండా నాకు హార్ట్ అటాక్ రావడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మాతో పాటు కలిసి ఉన్న వ్యక్తి ఈరోజు లేరు అనే వార్త కూడా ఇది అలాగే నరేష్తో పాటు మన తెలుగులో కూడా దాదాపు ఆయన 25 సినిమాలకు కూడా, అంటే అటు తెలుగు తమిళ్లో కలిపి దాదాపు 25 సినిమాలకు కూడా ఆయన డైరెక్షన్ కూడా చేశారు. నటుడుగా కూడా 75కి పైగా కూడా సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఇటు తెలుగులోనూ అటు తమిళలోనే చాలా అందరితో పాటు చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఆయనకు ఉన్నాయి. అందుగురించి ఇప్పుడు అందరూ కూడా ఈయన లేరు అనే వార్త తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అటు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఒక మంచి వ్యక్తిని కూడా కోల్పోయినట్టు వాళ్ళకి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈయనకు ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. శరణ్య అనే కూతురు ఉంది, అలాగే శాతను అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులుగానే, ఎందుకంటే కుమార్తెను కూడా ఆయన సినిమా ద్వారా వాళ్ళిద్దరు కూడా సినిమా అరంగేట్రం కూడా చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి సినిమాతోనే వాళ్ళ తండ్రి లేని, ఎందుకంటే ఈ బాధనంతా కూడా వాళ్ళు ఇది చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా కూడా ఈరోజు ఆయన భౌతిక ఆయన చూడడానికి కూడా అందరూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓకే సంపత్, ముఖ్యంగా అబ్బాయి గారు కావచ్చు, అదిరింది అల్లుడు కావచ్చు, అలాగే సుందరకాండ సూపర్ డూపర్ హిట్ మూవీ, వీటన్నింటికీ కూడా
మెయిన్ సూత్రధారి తమిళ్లో చాలా సూపర్ హిట్ చేసి మళ్ళీ తెలుగులో కూడా తెలుగు దర్శకులతో కూడా ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏమంటున్నారు దర్శకులు కావచ్చు, తెలుగు వాళ్ళంతా కూడా? ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన వెంకటేష్తో పాటు కూడా అలాగే ఆయన నడిచిన సినిమాలకు కూడా ఆయన సినిమాలకు కూడా ఆయన స్క్రీన్ ప్లే కూడా వర్క్ చేయడం కూడా జరిగింది. అలాగే నరేష్ సినిమాలకు కూడా డైరెక్షన్ కూడా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా రాస్తారు. అందు గురించి ఆయనతో పాటు కలిసి పనిచేసే హీరోలు కూడా ఆయన లేని లోటును కూడా చాలా ఆయన మరణవార్తలు వినే వాళ్ళు ఆయన కొంచెం దిగ్బంధం వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక మహానీయ మంచి డైరెక్టర్ని స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా కోల్పోయినట్టు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మరి వీరందరూ వారి ఒకవేళ అక్కడికి మరి చెన్నై ఏమన్నా వెళ్ళి చూస్తారా, లేకపోతే ట్విట్టర్ ద్వారానే వాళ్ళకి ఏమైనా సంతాపం తెలియజేస్తారని మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరి హీరోలతో కూడా, ఎందుకంటే అటు తమిళంలోని తెలుగులోని అందరి హీరోలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే మంచి రైటరు, మంచి దర్శకుడు, అలాగే నటుడు కూడా. అంటే ఈ రీసెంట్గా కూడా ఆయన కూడా ఒక సినిమా కూడా చేయడం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.